తెలుసుకుందామని ఈరోజు చేయడం జరిగింది. సో యూ కెన్ గైడ్ మీ ఓవర్ ద యువర్ ఏదైనా పేషెంట్తో మీరు మాట్లాడి ఇచ్చడము, ఆ తర్వాత మీరే యూ కెన్ గైడ్ మీ త్రూ ద ఎంటైర్ థింగ్. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం శానిటేషన్ కానీ ఫుడ్ కానీ తర్వాత డాక్టర్స్ కానీ ప్రాబ్లం ఇష్యూ ఏం లేదు సార్ ఇప్పటి వరకు. వెరీ గుడ్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో కొత్తగా మనం పేషెంట్స్ ఎవరైతే పంపిస్తున్నామో వాళ్ళ పరిస్థితి ఏంటంటే సార్ వాళ్ళకి వెంటనే బెడ్స్ అలాట్ చేయట్లేదు అనేటువంటిది ఒక ఎలిగేషన్ ఉంది సార్ ఇక్కడ. రెండవది ఏంటంటే మనము పంపించేటువంటి మెసేజ్లు కానీ వీటి కానీ వెంటనే ప్రాపర్గా రెస్పాన్స్ అనేటువంటిది వాళ్ళు ఆ కమిటీ ఏదైతే అడ్మిషన్ కమిటీ అనేటువంటి వాళ్ళు డిస్కస్ చేసుకొని చేస్తున్నారు తప్ప కలెక్టర్ గారు ఇచ్చారు, నోడల్ ఆఫీసర్ గారు చెప్పారు అనేటువంటిది కన్సిడరేషన్ అనేటువంటిది వాళ్ళు ఏంటంటే డిఎంహెచ్ఓ కన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళు ఇచ్చేస్తున్నారు తప్ప మనం పంపించిన వాటికి కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు సార్. అప్పుడు మాత్రమే మనం పంపించడం జరుగుతుంది సార్. చాలా సివియర్ సిచ్యువేషన్ ఉంటేనే మనం రికమెండ్ చేస్తున్నాం సార్. సో అది కూడా ఒకసారి వీళ్ళు రివిజన్ చేసుకుంటే మంచిది సార్. గేట్ దగ్గర కొంతమంది నిలబెడుతున్నారు అనేటువంటిది కూడా ఎలిగేషన్ ఉంది సార్. సో అది కొంచెము వాళ్ళు ఈ రెండు కనుక మనం క్లియర్ చేసుకుంటే దే ఆర్ డూయింగ్ వెల్ సార్. టోటల్లీ మేడం గారు ఉన్నారు, ఆ తర్వాత కిరణ్ గారు, తర్వాత మూర్తి గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ టీమ్ వర్క్ సార్. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రెస్పెక్ట్ చేసేసుకునే అడ్మిషన్స్ మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ప్రాపర్గా ఇచ్చేసినట్టయితే కాల్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది, మనం గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అని చెప్పి పేషెంట్స్ కూడా మనం కాల్ చేయడం జరుగుతుంది సార్. సో ఇష్యూ ఉంది సార్. దయచేసి మరి మూర్తి గారు దీన్ని ఎలాగా మనం ఓవర్కమ్ అవుతామో ఏంటనేది ఒకసారి కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అదేవిధంగా ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ని తోటి మాట్లాడిస్తే సార్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. బాగుంటుందని నా వెరీ గుడ్. హ్యాపీ దట్ యూ హావ్ రేజ్డ్ ఇష్యూస్. దట్ ఇష్యూస్ విల్ డిస్కస్ విత్ మూర్తి గారితో మనతో మాట్లాడదాము. ఫస్ట్ విల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేషెంట్స్. ఇఫ్ దే ఆర్ దేర్ పేషెంట్స్తో unless until the patient has got a COVID report or unless the patient is referred from the ambulance sent by the government of Andhra Pradesh, will not accept the patient. That is the reason why sometimes we have to send them, we have to be little harsh. Second thing, delay అవుతున్న విషయం ఆయనకి ఇదే బస్ ఆయనకి అర్థమైనట్లేదు. When we have 20 patients at the same time, 20 మంది పేషెంట్లు బస్సులో దింపేస్తే that it takes a triage to each patient, that is a half an hour we have to try to look at him. Yeah, he needs to be evaluated, he needs to pulse oximeter చూడాలి, పల్స్ చూడాలి, బీపీ చూడాలి అని అన్ని చూసి then we need to decide where he has to go. And if you అందులో again we need to see who are the which patient requires an immediate treatment, who requires an oxygen. SpO2 చూసుకుంటూ 20 మందిని వరుసగా కూర్చోబెట్టి SpO2 చూసుకుంటూ పోయి వరుసగా అందులో ఏం తప్పు ఉంటే వాడికి ఇమీడియట్ గా ఆక్సిజన్ పెట్టుకుంటూ it is not a mechanical job to do. This is ఇప్పుడు బయట కూర్చొని కంప్లైంట్ చేస్తామంటే మీకు మేమే చేయలేము సార్. అలాగే పాయింట్ ఈస్ నోటెడ్. పాయింట్ ఈస్ నోటెడ్. జేడి గారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా డిలే పడుకోబెట్టామంటే బెటారా చేయలేదు అర్థం కాదు సార్. హీస్ అండర్ అబ్జర్వేషన్. First he has to be observed in the ground floor for a period of minimum 12 hours. Then only he will be sent to the bed. జేడి గారు మనం ఈ ఇష్యూ మళ్ళీ మనం టేకప్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు పేషెంట్స్తో మాట్లాడదాం. డాక్టర్ ఫిరోజ్ సార్. డాక్టర్ ఫిరోజ్ చెప్పండి. What do you like to know, sir? Are you there as in the capacity of a doctor, or are you there as in the capacity of patient? The first one would be right, sir. Achha, you are on duty. Yes, sir. Yeah, let me know what kind of treatment is being provided to the patients there, and what is their response? Sir, right now the patients are doing good, sir. I mean, a few patients who are few of the patients are complaining of just cough, sir, and few are complaining mainly about some dizziness
and little fatigability, sir. Now And if you are complaining about the body aches, yeah. Doctor, can I have a word with some of the patients if you are there inside? yes, sir. Yeah, can I just have a word with somebody? Just a second, sir. Just a Yeah, second. no issue. I'm there. Patient sample. Patient sample. Okay, sorry. Okay. అదే అన్నా. Okay, okay. Just a minute. So అంటే పేషెంట్స్ రాకూడదని చెప్పారు అందుకని చెప్పారు. Sorry. Okay. Some patient can speak to me. Yes, sir. ఒక్క నిమిషం sir. Hello. ఒక్క నిమిషం sir. మీరు కలెక్టర్ గారు మాట్లాడతారంట ఎవరైనా మాట్లాడతారా? ఎనీవన్? కలెక్టర్ గారు మాట్లాడతారంట. కలెక్టర్ మాట్లాడతారా? నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగపవన్ మూర్తి సార్. పవన్, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సిద్ధార్థ హాస్పిటల్లో? సార్ లాస్ట్ గురువారం సార్. ఓకే, గురువారం నుంచి ఉన్నారు. ఓకే, అవును సార్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఓకే సార్, ఫైన్ సార్. ఫైన్. సో 10 నా ఎట్లా ఉంది హాస్పిటల్లో? డాక్టర్ సార్ రెస్పాండింగ్ వెల్? ఇక్కడ డాక్టర్స్ బాగానే ఉన్నారు సార్, కానీ టెస్ట్ ఫస్ట్ మేము ఇక్కడికి రావడానికి మాకు టెస్ట్ చేసి రిపోర్ట్ రావడానికి మ్యాక్సిమం 5 days తీసుకుంటున్నారు సార్. ఆ 5 daysలో మాకు జరిగింది ఏంటంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు సార్, మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు సార్ డ్యూ టు కరోనా. ఇద్దరు కూడా నూజిబీడ్ సార్. ఓకే. ప్రాపర్ నూజిబీడ్ సార్. పవన్ మీ పేరు? అవును సార్, నూజిబీడ్ సార్. ఓకే పవన్ గారు, దాన్ని ఓవర్కమ్ కావడానికి నౌ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ 7 RT-PCR మిషన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఆల్మోస్ట్ 24 hours to 48 hours వీఆర్ గెట్టింగ్ రిజల్ట్స్ నౌ. అంటే ఇనీషియల్గా స్టేజ్లో మనకు రాష్ట్రంలో ఒక్కటే ల్యాబ్ ఉండేది, దాని నుంచి ನಾವು 13 జిల్లాల్లో ల్యాబ్స్ పెట్టుకున్నాము. ప్రతి ల్యాబ్లోనూ వీ హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ ద కెపాసిటీస్. నౌ ఇఫ్ యూ సీ, కృష్ణాలో 5,000 వరకు డైలీ టెస్టులు చేస్తున్నాము, రిజల్ట్స్ కూడా ఇస్తున్నాము. ఎస్, దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఓవర్కమ్. బికాస్ కరోనా అనేది మీకు తెలిసింది ఏ విధమైన, అసలు ఇట్ ఈస్ బియాండ్ ద కాంప్రహెన్షన్ ఆఫ్ హ్యూమన్ మెనీ ఎ టైమ్. బట్ వీఆర్ స్టిల్ వీ హ్యావ్ ప్రిపేర్డ్. ఈరోజు ఈ PSIMSలో మనకు ఆల్మోస్ట్ 800 పేషెంట్స్ హ్యావ్ బీన్ డిశ్చార్జ్డ్. మొత్తం జిల్లా విషయానికి వస్తే 4,000లో 3,000 people హ్యావ్ బీన్ డిశ్చార్జ్డ్. సో హౌ ఈస్ ద ఫుడ్ క్వాలిటీ దేర్? సార్ బాగానే ఉంది సార్. ఫుడ్ క్వాలిటీ, శానిటేషన్ బాగానే ఉంది సార్. ఓకే. కెన్ ఐ హ్యావ్ అనదర్ పేషెంట్? I am very sorry for the personal losses you had, but I pray Almighty that you will come back and they will all have peace in their heavenly abode. I am very sorry for the... కనీసం టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చేదాకా కూడా ఏ హాస్పిటల్లోనూ జాయిన్ చేసుకోలేదు సార్. కనీసం These are all అంటే ఈ కోవిడ్లో, as you are saying, there are many people who had faced many problems. Almost every family has a story, but ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థంగా, అంటే కొంతమందికి డెఫినెట్గా పర్సనల్ లాసెస్, మేబీ ఇట్ ఈస్ యూ, మేబీ ఇట్ ఈస్ మీ, దెర్ వర్ మెనీ కేసెస్ లైక్ దిస్, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఓవర్కమ్ అండ్ ఫైట్ విత్ దిస్, అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ సక్సీడ్. Most priority is what kind of medical treatment is being given, whether they are being responded to or not. That is as per the clinical protocol that is given, that is being done up. Second issue is the quality of food. Third is sanitation. So these three are the main issues on which we must focus. There would be some issues like at the time of admission, which our nodal officer Jayan Director had pointed out, wherein which can be overcome by having more persons in at the time of admission, having more people there in the triage. So that is one. Secondly, discharge is as soon as a person completes 10 days, they should be discharged. And as was pointed out by one of the patients, Mr. Khan, test is not necessary, and only if they are specifications, sir, like we are looking for a blood test investigation and
sure, there is But absolutely. few patients are also having some symptoms, sir. So that is the reason some patients are left apart before discharging. They are just kept for observation for few more days. That's it. Yeah, that should be the case also. Even the ICMR guidelines say that only certain categories need to be tested before discharging. Then those categories Yes. will be the ones who are having some symptoms. Yes, sir. Yeah. So ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే అందరూ మీ దగ్గర voice కాదు, చేస్తున్నారు, sir. మీ దగ్గర కాదు. నేను మాట్లాడేస్తాను. మాట్లాడండి, లక్ష్మి గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు? సార్ నేను డాక్టర్ లక్ష్మీదేవి అని Yeah. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో హాస్పిటల్ అడ్మిషన్ డిశ్చార్జ్ లో ఉన్నా. Okay. నేను పాజిటివ్ వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ లో అడ్మిట్ అయ్యాను సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నాకు ఎక్సర్సైజ్ సాచురేషన్స్ కొంచెం డ్రాప్ అవుతుంటే నన్ను మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నాను. అండ్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ అవి చేశారు సార్. ఎక్స్రే, ఈసీజీ అవన్నీ చేశారు. అంటే నార్మల్ ఉంది. అంటే ఇప్పుడు 2 days నుంచి వితౌట్ ఆక్సిజన్ సపోర్ట్ ఉంటున్నా. ఎంత ఉంది డాక్టర్ గారు? మీకు SpO2 ఎంత ఉంది ఇప్పుడు చూసుకున్నారా పల్స్ ఆక్సిమీటర్లో? ఎస్ సార్, ఇప్పుడు 98 ఉంది. ఓకే, వెరీ గుడ్. 98 is a good score. 98 is a good score. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. అండ్ సాచురేషన్ మెయింటైనింగ్ గుడ్. అంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ లోకి వెళ్ళున్నాను సార్. సో అందుకని స్టెరాయిడ్ మీద ఉంచారు. అండ్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ గుడ్. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి మోడరేట్ కేసెస్ రివైజ్ డిశ్చార్జ్ పాలసీ దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్స్ అనేవి అంటే ఒక 5 days ఏసిమ్టమాటిక్ పీరియడ్ అది చూసుకొని వితౌట్ ఆక్సిజన్ సపోర్ట్, వితౌట్ టెంపరేచర్స్ ఓకే, 2 to 3 days నుంచి ఏసిమ్టమాటిక్ పీరియడ్ అండ్ ఆక్సిజన్ సాచురేషన్స్ ఆర్ మెయింటైనింగ్ గుడ్ సార్. ఎక్సలెంట్. అనదర్ డే, ఐ థింక్ 3 days తర్వాత మనకు వితౌట్ సిమ్టమ్స్ ఆక్సిజన్ OS2 లెవెల్స్ బాగుంటే డిశ్చార్జ్ కానీ ఉంది. సో hopefully I think we will be having you back at work very soon. If not in sub collector's office, in collector's office as COVID warrior. I am looking forward to you. So you feel according to you feel that అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్తున్నారు మీరు as a doctor and as well as a patient both. Yes sir, yes sir. Very nice, very nice, very nice, Lakshmi garu. Thank you. Very nice. గోపినాథ్ గారు అని చెప్పి వెరీ సీనియర్ పర్సన్. ఈ ఆల్సో ఇన్సైడ్ అండ్ బిజినెస్ బేస్ మేము తీసుకుంటూనే ఉన్నాం. ఓన్లీ థింగ్ మనం చెప్పినట్టుగా నేను ఈ మధ్య సీరియస్ కేసులు ఎక్కువైనాయి సార్. That is there. Today morning we had about 2 deaths because of Italy. One of them is mother of our own postgraduate student in general surgery. He came with 50% oxygen saturation yesterday afternoon. Only 50. Could not survive. 50. When he was brought to the hospital, the stats were 50%. అంటే మెడికల్ PG ఫాదర్ అయి ఉండి ఎందుకు డిలే జరిగింది అడ్మిషన్ లో? That's what the biggest some of these things are happening. It's very unfortunate. Waiting for the report is the issue, sir. ఇప్పుడు మీరు డాక్టర్ గారు మనకు మీరు చూస్తే లాస్ట్ 5-6 days we have been sending people even without waiting for report suspect cases అని పంపిస్తున్నాము. మీరు కూడా తీసుకుంటున్నారు. రెండవది, we have now stepped up testing to such a level where we are able to give in 24 hours కూడా చాలా మందికి ఇచ్చాము, సేమ్ డే కూడా ఇచ్చాము. There may be some cases and unfortunately those cases, if they result in mortality, it really pains, like the one it happened in case of Mr. Pawan. Yes, that should not be there, and we will make all efforts to reduce this gap in testing and result. That అది పర్సనల్గా నేను దాని మీద ప్రతిరోజు ఐఎమ్ ఆఫ్టర్ దట్. అండ్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ ఆల్సో ఈ రోజు మొత్తం కృష్ణా జిల్లాలో వీఆర్ ఏబుల్ టు డూ more than 5,000. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ న్యూస్.
అండ్ మేబీ బికాస్ ఆఫ్ దట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ మన దగ్గర స్ప్రెడ్ ఏదైతే ఉందో అదర్ డిస్ట్రిక్ట్స్తో కానీ అదర్ ఏరియాస్తో కంపేర్ చేస్తే డబ్లింగ్ టైమ్ ఈస్ కమింగ్ డౌన్. వీఆర్ ఏబుల్ టు నాట్ అంటే దీన్ని స్టాప్ చేయడము మనకి వైరస్ అనేది మన చేతుల్లో లేదు, కానీ ఆ ట్రాన్స్మిషన్ డబ్లింగ్ టైం అనే దాన్ని మటుకు తగ్గించగలుగుతున్నాము. కొన్ని పర్సనల్ లాసెస్ని మనం ఈ విధమైనవి తగ్గిస్తే, ఇప్పుడు లైక్ వన్ వీ హ్యాడ్ నవ్ యూ రిఫర్ టు వన్ అండ్ వన్ పేషెంట్ షేర్డ్ దేర్ హిస్టరీ, అవి తగ్గించగలిగితే ఐ థింక్ విల్ బి డూయింగ్ justice to our job. That is what I am also here trying to do, and I request all of you who are there online and your staff, they are all doing wonderful work. I can see your doctors working with so much of dedication. So I wish you all the best.